ఈ పట్టణంలో ఆ వ్యక్తి గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే మదార్ సాహెబ్ గారికి ఏంటంటే ఎవరో కాదు, నాకు బావగారు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, కార్యక్రమాన్ని డాక్టర్ గారు ప్రారంభించబోయే ముందుగా ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్కి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కొత్తమాస రామూర్తి గారు ప్రారంభ పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కళా పరిషత్ అనే ఆర్గనైజేషన్ని మన స్థాపించడం కోసం మన రాంబాబు గారు, ఖాన్, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిసి నన్ను సలహా అడిగారు. ఇది చాలా మంచి కార్యక్రమం చెప్పేసి మేమందరం అతి త్వరలో ఎక్కువ సమయం లేకపోయినా కూడా చాలా మంచి ప్రోగ్రాంని చేసినందుకు ప్రజలకి అలానే మాకు సహాయం చేసిన డాక్టర్ కమలాసన్ గారికి, పెద్దలకు అందరికి కూడా నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఒక ధైర్యం ఒక్కసమే దగ్గరని ఆ ధైర్యం PVR న్యూస్. నరసింహారావు గారు కూడాను పూల బొక్కలిచ్చి సత్కరించవలసిన కోరుతున్నాం. ఇది ఎందుకంటేనండి వీళ్ళు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి స్పందన లభించింది. ఆ ఆనందంతో అతిథులను సత్కరించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప మహా అయితే 2 నుంచి 3 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. తర్వాత కార్యక్రమం రెడీ అవుతుంది. తర్వాత రెండో వాళ్ళ పేరు చెప్తాను. మల్లికార్జునరావు గారు కూడాను పూల బొకేతో సత్కరించవలసిన. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత మర్చిపోయారు. మాచర్లలో మొట్టమొదటిసారిగా అసలు లయన్స్ క్లబ్ను స్థాపించి ఈ సేవా కార్యక్రమాలను మమ్మల్ని అందరినీ ఆహ్వానింపజేసినటువంటి మా శ్రీ పింజల్లి మధుసూదన్ గారి కూడాను పుష్పగుచ్చానికి సత్కరించవలసిగా కోరుతున్నాం. పింజల్లి మధు ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారి గురించి అందరికీ తెలిసిందే. ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన గురించి కూడా మీకు తెలుసు. ఇందాక నేను చెప్పాను, వారు కొంచెం ఆలస్యం రాలేదు. ఏ కార్యక్రమం పెట్టినా ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి ఒక వ్యక్తి కాదండి. సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విద్యాధరి మురళి గారిని కూడా మా టీం అంతా పుచ్చమిచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ వారికి గాలి రావట్లేదండి, వాళ్ళు కూర్చోవాలి.
దయచేసి వేదిక అడ్డొద్దండి ఎవరు కూడాను. ప్రేక్షకులకు వేదిక కనిపించడం లేదు. తీసేయండి. రాంబాబు గారు సరిగ్గా వినండి. వారు ప్రార్థనా గీతం పాడుతూ ఉన్నారు. ఇటు చూడు చెన్నాలన్నా, ఇటు చూడు బాగా బాగా కనబడుతుంది. విజయలక్ష్మి గ్రానైట్స్ టైల్స్ అండ్ మార్బల్స్ అధినేత శ్రీరామూర్తి గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మా ఈ పరిషత్తుకు ఆయన వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మా మిత్రులు పఠాన్ జాన్ ఖాన్ గారు, పులుసు శ్రీనివాసరెడ్డి గారు, గట్ల కోటిరెడ్డి గారు, శంకర్ గారు, గోరెడ్డి చెన్నాలు గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈరోజు నడిపించుకోవడానికి సహాయ సహకారం అందించారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కార్యక్రమానికి ముందుగా ఒక శ్లోకంతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వాడడం నాకు తెలియదు. ఎప్పుడైతే ఎస్పీ గారు కళా పరిషత్ పెట్టాడో బాలసుబ్రహ్మణ్యం గారి గొప్పతనమో ఏమో, ఎందుకంటే భోజరాజు మొహం చూస్తే అందరికీ కవిత్వం వస్తుందట. అట్లాగే బాలు గారు పేరు చెప్తే మా రాంబాబు కూడా ఆసులుగా మధ్య వచ్చింది. ధన్యవాదాలు. నిన్ను వదిలిపెట్టను, నిన్ను రాసి రంపాల పెడతాను, చూస్తాను తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈనాటి పార్టిసిపెంట్ Thank you.
ఎప్పుడెదట అవతరించి ఏమి నటన సేతువో దేవ దేవ నారాయణ పరం రామ పరమాత్మ నీ లీలల నిన్న తరమా భగవాని జాతమా దేవ దేవ దీన సుజన పరిపాల దీన సుజన పరిపాల ముని సన్ను కరుణ జాల ధరణిదేవి మహిమ చాట ద్వారకలో నుండివు దేవ దేవ నారాయణ దేవ 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 నారాయణ పరం రామ పరమాత్మ నీ లీలల నిన్న తరమ భగవాని జాతమా దేవ దేవ నారాయణ పరం రామ పరమాత్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో ఏ కులమైనా నెలవిధి అయినా మదిలో ఊరివి చాలుగలా ఏ కులమైనా నెలవిధి అయినా మదిలో ఊరివి చాలుగలా నుంచి కొడుకు చందాన నుంచి కొడుకు చందాన చూచి కాచే దాతే నాయన కాదా మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో మాటలు నమ్మి మనసు నీదై తరిగి తీసిన తండ్రులను మాటలు నమ్మి మనసు నీదై తరిగి తీసిన తండ్రులను దేవుని చందాన తలచి పూజించి దేవుని చందాన తలచి పూజించి కొలువు చేసేవాడే కొడుకవుగారా మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో మమతలు లేని ఎవరికి ఎవరో
ప్రశాంతంగా హాయిగా మనం ఇంట్లో బాత్రూంలో ఎలా వాడుకుంటామో అలా పాడాలి. బాత్రూమ్ అని ఎందుకన్నానంటే బాత్రూంలో అందరం పాటలు బాగా పాడతాం. క్లీనింగ్ రాగానే మామూలు లైటింగ్ పక్కన ఆర్కెస్ట్రా ఎవడేమనుకుంటాడు అంత హాయిగా పాడారు. బాత్రూంలో అంటే బాత్రూమ్ కాదా అంత బాగా పాడారు. అయితే ఒకటి తేడా ఒకటే, బట్టలు ఉన్నాయి. తర్వాత ఎవరు పాడారే పాటలు? సరే ఒక్క నిమిషం కోరోనా పల్లె కోడి కుందల్లే గొల్లిసుకుందే కోడే నగల్లే యాపగుల్లల సేదు నలితే రామ 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 మనకు బొసుకుందే ఆనేల తల్లే అనికి బుసుకుందే ముక్కు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిచ్చన పల్లె ఏ తెల్ల తెల్లని పాలదారలలో పల్లె తయారు చుట్టరిరా కుల్లోని గంటలు కాడంత మెడలున్న చెట్టగా పోగుంట గుంటయిరా నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోద పక్కన ఉంటే కొన్నంత బలకం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెనా సెలగరా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మల రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు నల్వగట్టులు చెమట సుక్కలు తెలిసిన ఈ మట్టి గంగల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు పొంగులోన దాసి పెట్టి కడుపుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కళ్ళ ముందులు కళ్ళ ముందే ఎగుతున్న సంబరాల పంట పైరు ఆ బంద గడపల వందన పల్లె గోడ కట్టని గూడు నా పల్లె చెవుల తుల్లెడి జల్ల శాకోలే రామ 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 మా బాంద బావ బాపు వల్లే ఊరంత సుట్టాల కొల్లె నా పల్లె ప్రాణం పొదిగిన పూల దండల్లే రంగుల సిక్కిలి పల్లె ఆరు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సత్రి తత్వలేని మగని తిప్పలే తిప్పలు నచ్చబడ్డ విన ఆటలు ఛాయపట్టి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందరించుకుంటే సంగతే కమ్మతి కట్ట బుట్టలల్ల కూర తొక్కులు చుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూట రాసి పెట్టే మనుషులు ఊరంటే రుజువుగానే సచ్చినంగా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు పొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కళ్ళ ముందులు కళ్ళ ముందే ఎగుతున్న సంబరాల పంట పైరు ఆ బంద గడపల వందన పల్లె గోడ కట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లెడి జల్ల శాకోలే రామ 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 మా బాంద బావ బాపు వల్లే ఊరంత సుట్టాల కొల్లె నా పల్లె జారంగా ఒదిగిన పూల దండల్లే రంగుల సిక్కిలి పల్లె. థ్యాంక్ యూ. శిలపై శిలపాలించుకున్నాను. పేరు చెప్పండి. నా పేరు జి రాజ్ కుమార్ అండి. జి రాజ్ కుమార్ అండి. అహో ఆంధ్రప్రదేశ్. చెప్పు.
కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్ను చూపు కరువైన వారికైనా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కలిగించు ప్రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు మూర్తలు ఒక వరాలు ఒక ప్రక్క ఉరికించు యుద్ధ పేరీలు ఒక చంప శృంగారములు నాట్యాలు అవరసాదులికించు నగరాన్ని వచ్చారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు ఏకశిలరథముపై యోగేశ్వరియోన చూపుల దేవి ఊరేగిరాగా ఏకశిలరథముపై యోగేశ్వరియోన చూపుల దేవి ఊరేగిరాగా రాతి సంధానకి చేతనము కలిగి సరిగమ పదని సరళే పాడగా కుంకుముడి వేసుకొని కొద్దిన దంపతులు కుంకుముడి వేసుకొని కొద్దిన దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజాలు పోయినా కాలాలు మారిన రాజులే వీచినా మనుషులే ధనుషులై మట్టి పాలేసినా చదరని కదలని శిల్పాలనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉంచుడి ఇది నాగమణ రాజ్కుమార్ ఎస్పీ బాలు పాట పాడతావేమో అనుకున్నారు పాడ ఏదైనా కాదు పాట థ్యాంక్ యూ
ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం నమో నమామి బాహులు కన్న తల్లి నా దేశం అహో జనిత చరిత కన్న భాగ్యోనయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి భజపెట్టిన ప్రజాపతి మధుమాత శక్తులు దురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మంటలలుగుతుంటే ఆ శుద్ర రాజకీయానికి ఉగ్రనేత్రుడై లేచి మాతృభూమి గతిపై చెట్టుకిల వీరుడు సార్వభౌముడు అదిగో అతి భయంకరుడు కన్న బ్రహ్మణ అతి వీర పాండ్య వంశంకుర సింహగర్జన అదిగో అతి భయంకరుడు కన్న బ్రహ్మణ అతి వీర పాండ్య వంశంకుర సింహగర్జన ఎందుకంట నశిస్తూ నోరు కుశవా నీరు పెట్టవా కోక కుశవా అనుచవా ఒరే కర్ణపుత్ర అగ్నిదేవుల ముష్టిమెత్తు తిరిగినట్టే నీవు సిద్ధంగా కట్టాలి అది పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెచ్చి పోరాటమించి భూమి కొయ్యల ముక్కు పాలు తాగాడు అన్న భూమి ఒడిలోనే ఒడిగాడు భూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగదిగో ఆకాశం హనులుల తెల్లారి భక్తు ఉన్నాడదిగో మన పిడుగు అల్లూరి ఎవడు రాగా భారతజోగులు గొప్పబడి నిలదీచు ఎవడు ఎవరా పదవు పట్టిన తెల్ల దొరగాడమ్మడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి ఆటి కమ్ములంచు అన్ను నడిగే కమ్ములంచు తమ్ము నమడికి వైచరా అడుగు జీవుని హక్కు పట్టే ఉడుకు నడుపు ఉప్పదైతే ఆ చంద్ర నిప్పుల గంట గొంతల పర్వ కొడతది చూడరా అట్లా రామన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి మంది పాగలమే పరసి అల్లి లెక్కు పట్టి వంద 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 వందే మాతరం
ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు మాచల్ల నాగరాజు, పిడిగాల నుంచి వచ్చానండి. నేను పాడబోయే పాట అందమైన అనుభవం ఏమో నుంచి కుర్రాళ్ళే కుర్రాళ్ళే.
ఆఖరి శ్లోకం ఏం పేరు? మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. మమతలు వేయగ పెరువేయ తీయగా. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోసులే నీ విరజాసులై. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోసులే నీ విరజాసులై. మిస మిస వందలలో తీరే